హలో అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం. ఈరోజు నేను షేర్ చేసే వీడియో చాలా హెల్తీ రెసిపీ అండి. అదే డ్రై ఫ్రూట్స్ లడ్డు. ఇది కిడ్స్ నుండి పెద్ద ఏజ్ వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది కదా! సో, ఇప్పుడు ప్రాసెస్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను డీటెయిల్డ్‌గాని. సో, తెలియని వాళ్ళు చూసి ట్రై చేసి తినండి. చాలా బాగా యూజ్ అవుతుంది. మన బోన్ స్ట్రెంత్ కూడా చాలా చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీ దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అవన్నీ తీసుకోండి. నేనేం తీసుకున్నానో అవన్నీ తీసుకోవాలని ఏం లేదండి. సో, మీ దగ్గర అవైలబుల్‌గా ఉన్న ఒక 2, 3 ఇంగ్రీడియెంట్స్ తీసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక 2 స్పూన్స్ కాజు, ఒక 2 స్పూన్స్ బాదం, ఒక 2 స్పూన్స్ గసగసాలంటారు కదా! సో, అవి కూడా తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక 2 స్పూన్స్ కిస్మిస్, ఇంకొక 2 స్పూన్స్ ఎండు ద్రాక్ష తీసుకున్నానండి. మనకి స్వీట్‌కి సరిపడా బెల్లం అనేది తీసుకోవచ్చు. ఇక్కడ నేను డేట్స్ అనేవి యాడ్ చేసుకున్నాను. చాలా హెల్తీ కదా! సో, బెల్లం ఉన్నవాళ్ళు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హోమ్ మేడ్ ఘీ అనేది యాడ్ చేసుకున్నానండి. సో, చూస్తున్నారు కదా! అవైలబుల్ లేని వాళ్ళు నార్మల్ ఘీ అయినా యాడ్ చేసుకోవచ్చు. మనం తీసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ వన్ బై వన్ లో ఫ్లేమ్‌లో అనేది ఫ్రై చేసుకోవాలండి. మాడిపోకూడదు గుర్తుపెట్టుకోండి. లో ఫ్లేమ్‌లోనే మనం గరిటె పెట్టి తిప్పుకుంటూ ఈ కలర్ వచ్చే వరకు మనం వన్ బై వన్ అనేది ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ సరిపోకపోతే కొంచెం ఘీ అనేది యాడ్ చేసుకొని నెక్స్ట్ ఎండు ద్రాక్ష, కిస్మిస్ 2 ఫ్రై చేసుకోండి. నేను ఇవి చూపిస్తున్నాను కదా! ఇలా బబుల్స్‌లా వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. మనం ఘీ అనేది ఇందులో యాడ్ చేసుకుంటాం కదా! సో, టేస్ట్ అనేది ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. చాలా బావుంటుంది. సో, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం స్వీట్‌కి సరిపడా తీసుకున్న డేట్స్ కూడా అందులో సీడ్స్ రిమూవ్ చేసేసి అది కూడా లైట్‌గా ఘీ యాడ్ చేసుకొని అది కూడా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ అనేది గసగసాలు తీసుకుందాము. ఎందుకంటే అది ప్యాన్ అంతా మూవ్ అయిపోతుంది కాబట్టి తీయడానికి మనకి ఈజీగా ఉంటుంది. లాస్ట్‌లో తీసుకుంటే. సో, అది కూడా మనకి స్మెల్ అనేది చేంజ్ అవుతుందండి. అప్పటి వరకు ఫ్రై చేసుకొని అవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇది స్మూత్ పేస్ట్‌లా అనేది పట్టుకోకూడదండి. కొంచెం బరగ్గానే పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. మనం చిన్న చిన్న బాల్స్‌లా చేసి పక్కన పెట్టుకోవడమే. మీకు బాల్స్ అవ్వకపోతే లైట్‌గా ఘీ అనేది హీట్ చేసి ఇందులో యాడ్ చేసుకోండి. బాల్స్ అనేవి రెడీ అవుతాయి. మనం తీసుకున్నవన్నీ డ్రై ఫ్రూట్సే కాబట్టి మిక్సీ పట్టిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి మనం బాల్స్‌లా చేసుకుంటే అవి స్టిక్ అయిపోతాయండి. ఒక 10-20 డేస్ వరకు నిలువుంటాయి. మనం డైలీ ఒక్కొక్కటి తింటే చాలా ఎనర్జీ అనేది గెయిన్ చేయొచ్చు. మనం పిల్లలకి కూడా అలవాటు చేయొచ్చు. చాలా హెల్తీ అండ్ చాలా ఈజీ రెసిపీ. సో, మీరు కూడా ట్రై చేసేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.